అన్నదాతపై ప్రకృతి వైపరీత్యాలు కన్నెరజేస్తున్నాయి. ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, వరదల వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంటను కోల్పోయిన అన్నదాతలను ఆదుకుంటామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం అలమూరు మండలం బడుగువాని లంక, చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల లంక భూముల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావంతో పంట నష్టపోయిన స్థానిక రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట వివరాలను సేకరించాలని ఆదేశించారు. బొప్పాయి తోటలో రైతుని అడుగుతుంటే వారు చెప్తా ఉన్నారు, మొత్తం ఈ తోట ఇంకెందుకు పనికిరాదు, నీరు తగిలితే మన వరద వచ్చిన 3 రోజులు ముంపుకు గురై ఉంది. దానివల్ల బొప్పాయి తోట అంతా కూడా చచ్చిపోవడం జరుగుతుంది, ఇది కుళ్ళిపోవడం జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి ఎకరానికి 40-50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా పూల తోటలు కూడా దెబ్బతిన్నాయని, మిర్చి, అరటి, కూరగాయల తోటలు, చామంతి తోటలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 600-700 ఎకరాల్లో ఈ ఒక్క గ్రామంలోనే పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ వరదల వల్ల నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు కోరడం జరిగింది, ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వరద సమయాల్లో పంటలు దెబ్బతిన్నప్పుడు ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందో ఆ విధంగా రైతుకి పంట నష్టపరిహారం కింద అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని బొప్పాయి తోటలో రైతుని అడుగుతుంటే వారు చెప్తా ఉన్నారు, మొత్తం ఈ తోట ఇంకెందుకు పనికిరాదు, నీరు తగిలితే